జనవరిలో ఒక మహిళ మంచిర్యాల జిల్లాలో కనిపించకుండా పోయింది. ఇంటి నుంచి బయటకు వెళ్తూ తన 4.5 కొడుకును కూడా తీసుకెళ్లింది. 2-3 రోజుల తర్వాత కరీంనగర్ జిల్లాలో ఆ మహిళ శవమై కనిపించింది. ఆమె మృతదేహం లభ్యమైన చోట పరిస్థితిని చూస్తే హత్య అని పక్కాగా తెలుస్తోంది. మరి ఆమె 4.5 కొడుకు ఏమైపోయాడు, ఎక్కడున్నాడు? దాదాపు 10 రోజుల తర్వాత ఈ కేసులో మిస్టరీ వీడింది. ఇంతకీ ఆమెను ఎవరు చంపేశారు? పిల్లాడిని ఎక్కడకు తీసుకెళ్లారు? ఈ స్టోరీ చూడండి. ఈమె పేరు మమత. జనవరి 27న కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల కొండన్నపల్లి గ్రామాల మధ్య మమత మృతదేహాన్ని గుర్తించారు. కత్తులతో పొడిచి చంపి కురిక్యాల వరద కాలువ దగ్గర మృతదేహాన్ని పడేశారు. శవాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసిన పోలీసులు చనిపోయిన మహిళ ఎవరు అనేది ఆరా తీశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించి స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజ్లు పరిశీలించారు. అప్పటికే గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమంటూ మీడియాలో కథనాలు రావడంతో మంచిర్యాలకు చెందిన ఉమాదేవి అనే మహిళ గంగాధర పోలీసులను సంప్రదించింది. ఆమెకు మృతదేహాన్ని చూపించారు పోలీసులు. ఆ మృతదేహం తన చెల్లెలు మమతదేనని ఉమాదేవి గుర్తించారు. జనవరి 25న మమత తన కొడుకు ధ్రువను తీసుకుని దుకాణానికి వెళుతున్నట్లుగా చెప్పి ఇంటి నుంచి వెళ్లింది. ఎంతకీ ఆమె తిరిగి రాలేదు. ఫోన్ కూడా పనిచేయడం లేదని పోలీసులకు తెలిపింది ఉమాదేవి. మృతదేహం మమతదేనని గుర్తించడంతో ఓ విషయం క్లారిటీ వచ్చింది. మరి ఆమె వెంట వెళ్లిన కొడుకు ఏమైనట్లు? దాంతో కేసు మిస్టీరియస్ గా మారింది. కేసును సవాల్గా తీసుకున్న గంగాధర పోలీసులు మంచిర్యాలకు వెళ్లి దర్యాప్తు చేశారు. మమత ఇంటి వద్ద కాలనీలోని సీసీ ఫుటేజ్లను పరిశీలించగా మమత తన కుమారుడితో కలిసి ఓ కారెక్కినట్లుగా గుర్తించారు. 25న కారెక్కి వెళ్లిన మమత మృతదేహం 27న లభించింది. అయితే 25 రాత్రి ఏం జరిగింది? ఆమె ఎవరితో వెళ్లింది? ఆ కారు ఎవరిది? మృతదేహాన్ని కాలువ దగ్గర ఎప్పుడు పడేశారు? కనిపించకుండా పోయిన మమత కొడుకు ఎక్కడున్నాడు? ముందుగా కారు వివరాలు సేకరించారు పోలీసులు. లక్సెట్టిపేటకు చెందిన వేల్పుల కళ్యాణ్ ఆ కారును సెల్ఫ్ డ్రైవింగ్ కోసం అద్దెకి తీసుకున్నాడు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా కళ్యాణ్ కోసం గాలించారు పోలీసులు. అతడు చెన్నైలో ఉన్నట్లుగా గుర్తించిన గంగాధర పోలీసులు ఓ టీంను అక్కడికి పంపించారు. చెన్నై వెళ్లిన పోలీస్ టీం లోకల్ పోలీసులతో కలిసి కళ్యాణ్ను పట్టుకున్నారు. అతడు పారిపోయేందుకు ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. కళ్యాణ్ దగ్గరే మమత కొడుకు ధ్రువ కూడా దొరికాడు. 4.5 ధ్రువను మమత అక్క ఉమాదేవికి అప్పగించారు పోలీసులు. ఇక వేల్పుల కళ్యాణ్ అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అప్పుడే సంచలన నిజాలు బయటపడ్డాయి. మమతది కాంట్రాక్ట్ మర్డర్ చేసింది వేల్పుల కళ్యాణ్. కాని ఎందుకు, ఎవరు చేయించారు? మంచిర్యాల జిల్లా కాసిపేటకు చెందిన మేడా మమత 6 ఏళ్ల క్రితం భరత్ అనే అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వారికి 4.5 కొడుకు ధ్రువ ఉన్నాడు. కొన్నాళ్ల క్రితం భార్యాభర్తల మధ్య మనస్పర్ధలొచ్చాయి. దాంతో 6 నెలలుగా వేరువేరుగా ఉంటున్నారు. మమత తన కుమారుడితో కలిసి మంచిర్యాల పట్టణంలోని తిలక్ నగర్ లో అక్క ఉమాదేవి ఇంట్లో ఉంటూ క్యాటరింగ్ చేస్తోంది. చిన్న చిన్న క్యాటరింగ్ పనులు చేస్తున్న మమతకు మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్కు చెందిన కలుమల్ల భాస్కర్ తో పరిచయం ఏర్పడింది. భాస్కర్ సింగరేణిలో ఉద్యోగి. అతడికి ఇంకా పెళ్లి కాలేదు. వారిద్దరి మధ్య పరిచయం కాస్త వివాహేతర సంబంధంగా మారింది. రామకృష్ణాపూర్కు చెందిన కులుమల్ల రాజలింగు కుమారుడు భాస్కర్. రాజలింగుకు 4 కుమార్తెలు. 4వ కుమార్తె నర్మదకు ఇంకా పెళ్లి కాలేదు. మమతతో వివాహేతర సంబంధం పెట్టుకున్న భాస్కర్ జీతం డబ్బు మొత్తం ఆమెకి ఖర్చు చేస్తూ ఉండేవాడు. ఇంట్లో రూపాయి కూడా ఇచ్చేవాడు కాదు. ఇంటికి కూడా వెళ్లేవాడు కాదు. కుటుంబాన్ని పట్టించుకోకపోవడంతో భాస్కర్ గురించి ఆరా తీశారు. అప్పుడే అతడు మమతతో సాగిస్తున్న వ్యవహారం కుటుంబ సభ్యుల దృష్టికొచ్చింది. భాస్కర్ ను మందలించాడు. మమత ఇంటికి వెళ్లి ఆమెకు వార్నింగ్ ఇచ్చారు రాజలింగు కుటుంబ సభ్యులు. అయినా భాస్కర్ మమతలో ఎలాంటి మార్పు లేదు. దాంతో వారిని విడదీయాలనుకుంది రాజలింగు కుటుంబం. దానికి ఒక్కటే మార్గం. అదేమిటంటే మమతను చంపేయడం. మమతను చంపాలనుకున్న తర్వాత చాలా తెలివిగా ప్లాన్ చేశారు. మమత హత్యకు భాస్కర్ అక్క నర్మద అద్భుతమైన స్కెచ్ చేసింది. తన బాయ్ ఫ్రెండ్ రఘు, అక్క భర్త వెంకటేశం, తండ్రి రాజలింగుతో కలిసి ప్లాన్ చేసింది నర్మద. ప్లాన్ లో భాగంగా రఘు తన ఫ్రెండ్ అయిన వేల్పుల కళ్యాణ్ రంగంలోకి దించాడు. మమతను చంపేస్తే 5 లక్షల రూపాయలు ఇచ్చేందుకు కళ్యాణ్తో ఒప్పందం కుదిరింది. 60,000 రూపాయల అడ్వాన్స్ కూడా ఇచ్చారు. అడ్వాన్స్ తీసుకున్న వేల్పుల కళ్యాణ్ ఫోన్ ద్వారా మమతను ట్రాప్ లోకి దించాడు. తరచూ ఫోన్ చేస్తూ ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. చాటింగులతో దగ్గరయ్యాడు. రెగ్యులర్ గా మమతను షాపింగ్ కి తీసుకెళ్తూ ఆమెకు దగ్గరయ్యాడు కళ్యాణ్. అలా ఓవైపు భాస్కర్ తో వివాహేతర సంబంధం కొనసాగిస్తూనే కళ్యాణ్ తోనూ కమిట్ అయింది మమత. ఓ రోజు తనకి 50,000 రూపాయలు కావాలని కళ్యాణ్ ను అడిగింది మమత. ఇస్తాను రమ్మన్నాడు కళ్యాణ్. అది జనవరి 25. డబ్బులిస్తానన్న కళ్యాణ్ ను కలిసేందుకు కొడుకును తీసుకుని వెళ్లింది మమత. అంతకుముందే ఓ సెల్ఫ్ డ్రైవింగ్ కారును అద్దెకి తీసుకున్నాడు కళ్యాణ్. 25న మమత ఆమె కొడుకు ధ్రువలను కారులోకి ఎక్కించుకున్నాడు. 30,000 రూపాయలు ఇచ్చాడు. మిగతా డబ్బులు తర్వాత ఇస్తానంటూ కారులో తిప్పాడు. అక్కడక్కడ ఏటీఎం సెంటర్లకు వెళ్లినట్లుగా నటించాడు. రాత్రి వరకు కారులోనే తిప్పాడు. రాత్రయ్యాక అదురు చూసి మమతను కత్తితో పొడిచాడు.
నైలాన్ తాడుతో గొంతు బిగించి మమత ప్రాణం తీశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని నర్మదా, ఆమె తండ్రి రాజలింగు, ఇతర కుటుంబ సభ్యులకు చూపించాడు. పని పూర్తి కావడంతో ఒప్పందం ప్రకారం మిగతా డబ్బులను కళ్యాణ్కి ఇచ్చేశారు నర్మదా అండ్ కో. ఆ తర్వాత మమత మృతదేహాన్ని కారులోనే వేసుకుని మంచిర్యాల, లక్సెట్టిపేట, ధర్మపురి, జగిత్యాల మీదుగా గంగాధర మండలం కురిక్యాలకొచ్చాడు. అక్కడే ఉన్న వరద కాలువ పక్కన మమత మృతదేహాన్ని పడేసి వెళ్లిపోయాడు. ఆ తర్వాత అద్దె కారు ఓనర్ కి ఫోన్ చేసి కారు తీసుకెళ్లాల్సిందిగా చెప్పిన కళ్యాణ్ ధ్రువం తీసుకుని చెన్నై వెళ్లాడు. ఎవరైతే చనిపోయిన మహిళతోని ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకున్నాడో భాస్కర్ యొక్క సొంత అక్క కాబట్టి నా తమ్ముడు నాకు కాకుండా దూరం అయిపోతుండు, మా నాన్న వారసత్వం వచ్చిన జాబుదారు వచ్చే ఆర్థిక ప్రయోజనాలు అన్నీ కూడా ఈమె యొక్క మృతురాలతో ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకుని ఆమెకే చెందడం వలన ఆమె మీద కక్ష పెంచుకున్న నర్మద ఈ యొక్క హత్యకు మొట్టమొదటి పథకం రచించింది. గత 5 సంవత్సరాలు ప్రేమించుకున్నటువంటి రఘుకు ఈ విషయం చెప్పగానే రఘుకు మిత్రుడైనటువంటి ప్రధాన నేరస్తులకు వేలుపున కళ్యాణ్కి చెప్పడము, వారు 8 లక్షల రూపాయలు తను డిమాండ్ చేయడము, 5 లక్షల రూపాయలు ఒప్పుకోవడము, పథకం ప్రకారం తను చంపేయడము, చంపేసిన తర్వాత 4 లక్షల రూపాయలు తీసుకొని వెళ్ళడము, తర్వాత మనం బాబును రెస్క్యూ చేయడం చెన్నైలో. భర్తకు ఎలాంటి సంబంధం కూడా లేదు, భర్త 6 నెలల నుంచి దూరం ఉంటున్నాడు. సీసీ ఫుటేజ్లు, సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా హంతకుణ్ణి పట్టుకున్నారు పోలీసులు. అతడు చెప్పిన వివరాల ఆధారంగా భాస్కర్ సోదరి నర్మదా, ఆమె తండ్రి రాజలింగు, బాయ్ ఫ్రెండ్ రఘు, అక్క భర్త వెంకటేశ్వర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారందరినీ రిమాండ్కు తరలించారు. ఈ మొత్తం వ్యవహారంలో మమత నేర్పిన వివాహేతర సంబంధాలు, గడిపిన జల్సా జీవితం ఆమె హత్య కారణమయ్యాయి. ఆమె 4.5 ఏళ్ల కొడుకును అనాథం చేశాయి.